వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ అధ్యక్షత వహించగా స్పెషల్ ఆఫీసర్ అతిక్ నుండి పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు అలాగే వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ప్రతి శాఖ అధికారి తమ విభాగాలకు సంబంధించిన పురోగతి నివేదికలను క్లుప్తంగా వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు గురించి వివరణ ఇచ్చారు. అదే సమయంలో ప్రజల నుండి వచ్చిన ప్రశ్నలు, సందేహాలకు అధికారులు సమగ్రంగా సమాధానాలు అందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 9 నెలల్లో డెలివరీ ప్లస్ డెలివరీ అనంతరం కూడా వాళ్ళకు పిఎస్సి సేవలు మరియు పిల్లలకు ఇమ్యునైజేషన్ టీకాలు అనేవి మన పిఎస్సి గుండుమాల నుంచే సప్లై అవుతుంది. అండ్ తప్పకుండా ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ కూడా మినిమం 4 చెకప్స్, ఏఎన్సీ చెకప్స్ తప్పకుండా హెల్త్ సెంటర్లో చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మైగ్రేషన్లో ఉండడం వల్ల అంటే ఒక ప్రెగ్నెంట్ అయిన మదర్ మినిమం 4 చెకప్స్ అన్న ఉండాలి. మైగ్రేషన్ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు అసలు జస్ట్ పేరు రాయించుకొని హైదరాబాద్ బాంబే అట్లా వెళ్తున్నారు, తర్వాత చెకప్స్కి రాకుండా డెలివరీ టైంలోనే వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్లడ్ తగ్గడమో, లేకుంటే బీపీ ఎక్కువ ఉండడమో, లేకుంటే లోపల బేబీ చనిపోవడమో, లేకుంటే ఈమెకు రిస్క్ ఉండడమో, దాన్ని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్ వచ్చి ఆమె ప్రసవ సమయంలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఒకటి వినిపించుకునేది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అట్లీస్ట్ ఫస్ట్ మొదటి 7 నెలల వరకు అట్లీస్ట్ నెలకు ఒకసారైనా వచ్చేటట్టు వాళ్ళకు కొంచెం మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి. 8 నెలల్లో మినిమం 15 రోజులకు ఒకసారైనా చెకప్ ఉంటుంది. 9 నెలల్లో ప్రతి వారానికి ఒకసారి రావాలి. ఎందుకంటే 7 నెలల వరకు ఒకటి ఉంటుంది, 8 నెలలు 9 నెలల్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా పిఎస్సిలో వచ్చి మరి ఇప్పుడు మన దగ్గర 6 నుంచి 7 నెలల వరకు ఇక్కడ చూస్తాము. 6 మంత్స్ వరకు 7, 8, 9 మంత్స్ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ ని సిహెచ్సి కోస్గి అంటే కోస్గిలో చెకప్స్ అక్కడ గైనకాలజిస్ట్ మేడం కూడా ఉంటారు కాబట్టి అక్కడికి మేము రెఫర్ చేస్తాము. సో అక్కడ వెళ్ళి సర్వీస్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి పుట్టిన రోజు నుంచి 16 సంవత్సరాల వరకు కూడా ప్రతి వ్యాక్సిన్ 14 వరకు వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ అనేవి మన దగ్గర నుంచి సప్లై చేస్తాము. అందరికీ కూడా వ్యాక్సినేషన్ 100% కవర్ అయ్యేటట్టు చూస్తాం. ఇంకొకటి ఏంటంటే టీబీకి సంబంధించిన పరీక్షలు అంటే 2 వారాల నుంచి దగ్గు కానీ, జ్వరం కానీ, బరువు తగ్గడం కానీ ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకు మన పిఎస్సిలోనే తెల్ల పరీక్ష మరియు అవసరమైతే ఎక్స్రే కోస్గికి పంపించి ఎక్స్రే తీయించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కంప్లీట్గా 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అని మన పిఎస్సి గుండుమాల నుంచే ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా ఉచితంగానే అందిస్తాము. మరియు కుష్ఠవ్యాధికి సంబంధించింది ఏమైనా డిటెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మన దగ్గరనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే షుగర్, బీపీ ఉన్న వాళ్ళకు కూడా మన పిఎస్సి గుండుమాల నుంచే మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మిగతా అన్ని ఇప్పుడు మన నారాయణపేట జిల్లాలో ఓన్లీ గుండుమాలలోనే ఆరోగ్య మండల అనేది ఒకటి స్పెషల్ ప్రోగ్రాము నడుస్తుంది గత 2.5 years నుంచి. దీంట్లో ఏంటంటే 18 సంవత్సరాలు వెళ్ళిన ప్రతి ఆడవాళ్ళకి లాస్ట్ వాళ్ళకి ఏ చెప్పడానికి లిమిట్ లేదు. వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడము ప్లస్ ఒకవేళ ఇంకా అడిషనల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఇక్కడ మన పరిధిలో కాకుంటే ఐ సెంటర్కి రెఫర్ చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం. మెయిన్ ఏంటంటే వీళ్ళకు క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇప్పించడం దీని యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మండల స్థాయి మరియు గ్రామ సర్పంచులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఎన్ఆర్ఐఎస్ సంబంధించి ఏపీ పనిచేస్తున్నాను గుండుమాల్ మండలంలో సంబంధించి ఇప్పటి వరకు 4,110 జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అందులో వచ్చేసి 7,830 మంది వర్కర్లు ఉన్నారు. దాంట్లో పనికి వచ్చే జాబ్ కార్డ్స్ వచ్చేసి 2,434. తర్వాత అందులో వర్కర్స్ వచ్చేసి 4,144 మంది యాక్టివ్ వర్కర్స్ ఉన్నారు. తర్వాత మనకు సెంట్రల్ నుంచి వచ్చిన పర్సంటేజ్ వచ్చేసి అంటే 10 దినాలు వచ్చేసి 60,120% ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఈ పోయిన సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరానికి 24,000% ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. తర్వాత అందులో మనం 55,400% కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2025-26 సంవత్సరానికి సంబంధించి 55,400% కంప్లీట్
చేయడం జరిగింది. తర్వాత దీనికి గాను వచ్చేసి 3,82,00,000 ఖర్చు చేయడం జరిగింది. మండలానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీల్లో 3,82,00,000 కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది. తర్వాత మనకు వచ్చేసి వర్క్స్ వచ్చేసి 2024-25లో మొత్తం 48 వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత 25-26కి సంబంధించి 25 వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 138 వర్కులు ఈ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే అందులోనే ఈ కూలీలు పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మన మండలంలో ఈ సంవత్సరానికి వచ్చేసి ఈరోజు 600 మంది లేబర్ పనిచేయడం జరుగుతుంది. దాన్ని 2,000 పెంచాలి, ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి మనకు NMS యాప్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి కూలీ కూడా పని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాతనే వాళ్ళకి అటెండెన్స్ అనేది పడుతుంది. కాబట్టి ప్రతి కూలీ కూడా దీనికి సహకరించాలి. ప్రతి కూలీకి కూడా NMS క్యాప్చర్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని గ్రామ పంచాయతీలు అమలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మన గ్రామ పంచాయతీ వారి పిల్లలు మేట్లు రోజు వరకు 6 నుంచి 11 వరకు వాళ్ళకు కూలీ టైమింగ్స్ కేటాయించడం జరిగింది. ఆ సమయంలో కూడా వాళ్ళు పనిచేస్తే వాళ్ళకు కూలీలకు NMS క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మండల పరిషత్ కార్యాలయం నుంచి మన గ్రామ పంచాయతీలో గల వయోవృద్ధులు, తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వికలాంగులు వారందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నెలవారీ పెన్షన్ల గురించి వారి నివేదికను ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మన మండలంలో దాదాపుగా మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మండల స్థాయి నివేదిక అనేది మాత్రమే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన గుల్మాల్ మండల పరిధిలో వయోవృద్ధుల పెన్షన్స్ వచ్చేసి 913 పెన్షన్స్ ఉండడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్స్ 306. తర్వాత వితంతువుల పెన్షన్స్ వచ్చేసి 1,011 ఉన్నాయి. తర్వాత రైతన్న వ్యూవర్స్ సంబంధించినవి 5 పెన్షన్స్ ఉన్నాయి. తర్వాత డాడీ కాపర్స్ రైతులకు సంబంధించినవి 65 ఉండడం జరిగింది. అలాగే ఒంటరి మహిళలు 124 పెన్షన్స్ ఉండడం జరిగింది. తర్వాత బీడీ వర్కర్స్, తర్వాత బీడీ తెగలకు సంబంధించిన పెన్షన్స్ అనేవి మన మండలంలో లేవు. తర్వాత మొత్తానికి వచ్చేసి మన మండల పరిధిలో 2,424 పెన్షన్స్ అందించడం జరుగుతుంది మన గ్రామ పంచాయతీలకు. దీనికి గాను మన రాష్ట్ర ప్రభుత్వము మన మండలానికి కేటాయించిన నిధులు ఎంత అంటే 13,17,200 రూపాయలని ప్రతి నెల మన మండలానికి, మన మండల పరిధిలో గ్రామ పంచాయతీలో గల వివిధ పెన్షన్లకు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది పెన్షన్కి సంబంధించిన నివేదిక. థ్యాంక్ యూ. మహిళా సంఘం బిల్డింగ్ అయిపోయింది సార్ మధ్యలో. ఏ శాంక్షన్ ఇక్కడ ప్రకాశ్ సార్ ప్రకాశ్ సార్ ఇక్కడనే సార్ మధ్యలో ఆగిపోయిందని అంటే దానికి సంబంధించిన నాకు స్లాబ్ వేసిందో అయిపోయింది. కాడ దగ్గర తీసుకుపోయినా చుట్టూ సార్ దగ్గర తీసుకుపోయింది. ఇంతవరకు ఏం రెస్పెక్ట్ లేదు. సరే ఆల్రెడీ గ్రాంట్ వచ్చింది కట్టమంటున్నాం కదా, ఫస్ట్ పూర్తి కాలేదు, పూర్తి కట్టండి. ఫస్ట్ పూర్తయిన తర్వాత చేసినాక ఒకటి గురుమాడ, ఒకటి ముద్రేటిపల్లి, ఒకటి భక్తిమండ, అవి స్టార్ట్ చేయమని చెప్పి మనకి ఇప్పుడు మనం చూసినట్టు ఇప్పుడు చాలా ప్లేసెస్ ఎక్కడున్నాయంటే పల్లె ప్రకృతి వనాల్లో ఉన్నాయి. ఏమవుతుందంటే ఇప్పుడు మనకు విలేజ్ లోపల విలేజ్ చాలా బయట ఉన్నాయి కొన్ని ప్లేసెస్ కూడా. అంటే అక్కడ కట్టడం అనేటువంటిది అది వేరే రకంగా ఉంటుంది. వితిన్ ద మ్యాక్సిమం మనం వితిన్ ద విలేజ్ ఉండడానికి బాగుంటుందని మా ఉద్దేశము. ఇప్పుడు అట్లా కట్టాలంటే మనం డిఆర్డిఓ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే పల్లె ప్రకృతి వనంలో మనం బిల్డింగ్ కడుతున్నాం అంటే అది అనధికారికంగా కడుతున్నాను అవుతుంది, అఫీషియల్గా కడుతున్నాను కాదు. ఎందుకంటే వేరే ల్యాండ్లో మనం కడుతున్నాను ఉంటుంది. సో దానికి సంబంధించి మనం పర్టికులర్గా మీరు అప్లికేషన్ పెడితే సర్పంచ్ గారు కూడా ఇక్కడ భక్తిమల సర్పంచ్ ఎస్పెషల్గా అక్కడ పరిగణలో ప్లేస్ చాలా ఉన్నంతవరకు వాళ్ళకి ఊరికి అందుబాటులో ఉన్నది దూరం అదేగా చేస్తున్నారు, పక్క సైడ్ తీసుకుంటున్నారు.
నమస్తే. ఈరోజు నారాయణపేట జిల్లా గుండ్మల్ మండల హెడ్ క్వార్టర్లోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇట్టి మండల స్థాయి సమావేశంలోని వచ్చినటువంటి అధికారులు ఈరోజు యొక్క సమావేశంలో ఎలాంటి అంశాలపైన మాట్లాడి, ముఖ్యంగా నిధులు కానివ్వండి, ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ కార్యక్రమాల భాగంగా ఎలాంటి విషయాలలో ఇక్కడ వచ్చినటువంటి సర్పంచులు కానివ్వండి, అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం ఇచ్చిన విషయాన్ని ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి సార్ గారి దగ్గర ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఈ రోజు వాస్తవం ఏంటంటే ప్రజాపాలన ప్రగతి పండుగ భాగంగా మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపైన ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా ఇక్కడ నిధులు ఇంతవరకు మంజూరు నిధులు కానివ్వండి, అదేవిధంగా ఇతర జరిగిన ప్రణాళిక డెవలప్మెంట్లో భాగంగా ఎంతవరకు సక్సెస్ అని అనుకోవచ్చు? ప్రధాన అంశాలు దీంట్లో రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, పంట మార్పిడి కానీ, తర్వాత నీటి విషయం కానీ, రోడ్స్ విషయం కానీ, ప్రతి ఒక్క అంశం పైన నడిచే పథకాల మీద ఏమేమి జరుగుతున్నాయి, రేషన్ కార్డ్స్ ఎంతమందికి వచ్చింది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంతమందికి వచ్చింది, వివరంగా క్లుప్తంగా మా అధికారులు, మండల స్థాయి అధికారులు అంతా వివరించున్నారు. ఈ కార్యక్రమం బాగానే జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అయితే కొన్ని పథకాల్లో కవర్ కాలేని వాళ్ళు కూడా ఈ పథకాలని సద్వినియోగం చేస్తూ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు కూడా పథకాలు అందే విధంగా చూస్తామని మేము ముఖ్యంగా రకరకాల అభివృద్ధి పనుల్లో భాగంగా రకరకాల సమస్యలు ఉన్నట్టుగా ప్రజలకు ఆల్రెడీ దృష్టి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ సీసీ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా వాటర్ కానివ్వండి, అదేవిధంగా డెవలప్మెంట్ స్ట్రక్చర్ చాలా పనులు పెండింగ్ అని చెప్పేసి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. మరి దీని విషయంలో మీరు ఎలాంటి సమాచారం అనుకుంటున్నారు? ఈ ఉంటే కొంచెము ఉండొచ్చు, పూర్తిగా లేదు అనేది చెప్పడానికి రాదు. కొన్ని టెక్నికల్ అంశాల వలన కొంత రోడ్స్ విషయంలో పెండింగ్ ఉండొచ్చు. పై అధికారి దృష్టికి తీసుకుపోయి అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తారు. పనులు సంపూర్ణంగా కాకుండా ముందు బిల్లులు ఎలా తీసుకుంటుంటే కాంట్రాక్టర్స్ పనులు కరెక్ట్ చేయకముందే బిల్లులు డ్రా చేసుకున్నట్టు సమాచారం ఉంది. మరి దీని విషయం మీరు ఏమంటారు? మరి అట్లాంటి మా దృష్టికి అయితే రాలేదు ఇప్పటి వరకు. మన గుండుమల్ మండలంలో మా దృష్టికి రాలేదు. వచ్చినతో ఎంక్వైరీ జరిపి అట్లాంటి వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా ఈరోజు మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా మీరు ఎలాంటి విషయాలు ఇక్కడ షేర్ చేసుకున్నారు? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి ఏవైతే ఎన్ని కళ్యాణ లక్ష్మి వచ్చినాయి, షాదీ ముబారక్ ఎన్ని వచ్చినాయి, ఆ విషయాలు షేర్ చేయడం జరిగింది. దాంతోపాటు రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినాము, ఎంతమంది బెనిఫిషరీస్, ఎన్ని కిలోల రైస్తో పాటు ఎన్ని క్వింటాల రైస్ ఇచ్చాము చెప్పడము. అలాగే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి ఎంతమందికి ఎన్ని ఇచ్చాము, ఎన్ని కోట్ల రూపాయల చెక్కుల ద్వారా ఇచ్చామన్నది కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మన దగ్గర ఎన్ఎఫ్బిఎస్ ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించి ఎన్ఎఫ్బిఎస్, ఆపద్ బాంధు అలాగే అలాంటి స్కీమ్ల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ మండల హెడ్ క్వార్టర్లోని ఇసుక విషయంలో చాలా మటుకు చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా ఓవర్ స్పీడ్తో ఇసుక పనులు నడుస్తున్నట్టుగా సమాచారం. అది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ముఖ్యంగా మన మండల ఆఫీసుల సంబంధించి ఇసుకకు సంబంధించిన కంప్లైంట్ అయితే కామన్గా ఉన్నాయి. కాబట్టి మన దగ్గర రీచెస్ లేవు. రీచెస్ కూడా మన దగ్గర అట్లాంటివి ఏం లేవు. అలాంటివి ఏమైనా కేసులు బుక్ చేస్తున్నాం మనము, పోలీసు వాళ్ళు, అది పంచాయత్ సెక్రటరీ వాళ్ళతో. ఈ రీసెంట్గా కలెక్టర్ గారు ఒక కన్వీనెన్స్ మీటింగ్ పెట్టారు. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళకు డే పూట అయితే మేము ఉంటున్నాము 6 గంటల 7 గంటల వరకు మేము చూస్తాము. రాత్రి పూట పోలీసు వాళ్ళతో కన్వీనెన్స్ ఏమైనా అయినా కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం కేసులు బుక్ చేస్తే 5,000 రూపాయలు 10,000 రూపాయలు చాలా చేసి వదిలిపెట్టేది. ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు ఏ కేసు కూడా ఏ వెహికల్ కూడా ఇవ్వండి, మాకే రాయండి, మేమే చెప్తామన్నారు. అట్లా కూడా ఇప్పుడు వెహికల్ కూడా ఏది సీజ్ చేస్తే వీలు పెట్టని కూడా లేదు. మేజర్గా అక్రమ ఇసుక రవాణా చేయొద్దని చెప్పేసి అనే ఉద్దేశంతో అధికారికంగా మీరు ఏమైనా ట్రాక్టర్ ఓనర్లు కానీ లోకల్ ఏమైనా అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారా? మనం పేపర్ ద్వారా కానీ అధికారికంగా కలెక్టర్ ద్వారా, డిఎస్పీ ద్వారానే, కన్వీనియన్స్ మీటింగ్ల ద్వారానే మనకు పత్రికా విలేకరుల ద్వారా దీని ద్వారా తెలిపడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు వాస్తవంగా ఇంత మీరు ప్రికాషన్ తీసుకున్నట్లు ఇసుక అనేది ఆగడం లేదు. మరి దీని విషయంలో ఫైనల్గా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇసుక విషయంలో మీరు దృష్టి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఇసుక విషయంలో మా దృష్టి మేము సీజ్ చేయడమేనండి, వెహికల్ సీజ్ చేయడమే. ఓకే, వెహికల్ సీజ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.